ప్రతి పిల్లలు కొంతమంది తండ్రిని తల్లిని అడుగుతారు, మీరేం చేశారు, మీరేం చెందారు, మీరేం సంపాదించారు, నాకేం చేశారు అని అడుగుతున్నారు. చదువు చెప్పించారు, చదువుకోవచ్చుగా. ఉద్యోగం చేసుకోమన్నారు, చేసుకోవచ్చుగా. భార్య పెళ్లి చేసిన తర్వాత భార్యను సరిగ్గా చూసుకోవచ్చుగా. లేదు అంటే నువ్వే సంపాదించి తల్లిదండ్రులకు ఏమైనా చేయొచ్చుగా. తిరిగి అదే మాట తల్లిదండ్రులు కనుక పిల్లల్ని అడిగారు అనుకోండి, రోజుకొకటి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అంత దారుణంగా ఉంటాయి. కానీ అమ్మా నాన్న ఎప్పుడు అడగరు, మేమేం చేయలేకపోయాంలే నాన్న, సర్దుకో నాన్న, చూసుకో నాన్న అని ఇంకా బతిమాలుతూనే ఉంటారు పిల్లల్ని. అది పరిస్థితి. ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులు నాకేం చేసావు, నాకే 30 ఏళ్ళు వచ్చిన వాడు ఏం చేయడు ఎవరికి, కానీ నాకేం చేసావు అని అడిగి కూతురు అడుగుతుంది, కొడుకు అడుగుతాడు. అది పరిస్థితి. ఆ కూతురేమో పెళ్లి చేస్తే అది వెళ్ళి కాపురం చేసుకుని సవ్యంగా ఉండటం చేతకాకపోక తల్లిదండ్రులు నిలదీస్తుంది. కొడుకు బాధ్యతగా ఉండి ఉద్యోగం చేయటం చేతకాక కొడుకు నిలదీస్తాడు. పెద్ద వయసులో పాపం వాళ్ళకి ఏం చేయాలో తోచక ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. వినికిడి శక్తి తగ్గుతుంది, చూపు మందగిస్తుంది, ఒంట్లో శక్తి ఉండదు, స్నేహితులు ఉండరు, బంధువులు ఉండరు. ఎంతటి నరకయాతను అనుభవిస్తున్నారంటే, అందుకని పిల్లలే మారండి. చక్కగా అమ్మా నాన్నని చూసుకోండి. మీకు జీవితం ఇచ్చారు, మంచి భవిష్యత్తు ఇచ్చారు. మీకు ఏం చేసుకోవాలో మీరే ఆలోచించుకోండి. మంచిగా తల్లిదండ్రులను చూసుకోండి. అంతకంటే మీరు ఏదీ చేయక్కర్లా. తల్లిదండ్రులను చూసుకున్నదే మీరు గొప్ప చరిత్రలో మిగిలిపోతారు.